సింహాచలంలో భక్తుల గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. స్వామివారి తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల కాలినడక ప్రారంభించారు భక్తులు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తుల గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. నరసింహ నామస్మరణతో సింహాచలం కొండలు మారుమ్రోగుతున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు కాలినడక కొనసాగిస్తున్నారు. ఇక తొలి పావంచ దగ్గర అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు పుష్పరథాన్ని జెండా ఊపి ప్రారంభించబోతున్నారు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భక్తుల కోసం 30 సహాయక కేంద్రాలు, 31 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా RFID ట్యాగ్ను ఏర్పాటు చేశారు. దేవస్థానం బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులను ఉచిత రవాణాకు వినియోగిస్తున్నారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ కోసం 3000 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, గిరి ప్రదక్షిణకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా సింహాచలం వద్ద ఉన్నటువంటి తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలినడకన 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అయితే చేయనున్నారు. అయితే ఆలయ అధికారులు ఈసారి వినూత్నంగా కొన్ని చోట్ల ఆలయ నమూనాలను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ నమూనాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎక్కడైతే ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారో అక్కడ కొబ్బరికాయ కొట్టి మరలా అదే ప్రాంతానికి చేరుకున్నట్లయితే కనుక అక్కడ అది కూడా గిరి ప్రదక్షిణ చేసినట్లే అవుతుందని చెప్పి ఆలయ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో భక్తులంతా కూడా వారి వారి యొక్క ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి నమూనాల వద్దకు చేరుకొని అక్కడి నుంచే కొబ్బరికాయ కొట్టి వారు ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇటు అధికారులు అయితేనేమి కానీ స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్న సమయంలో దాదాపుగా 32 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన కొండ చుట్టూరు ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు కలగకోకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క 500 మీటర్ల పరిధి వ్యవధిలో సైతం కూడా ఉచిత వైద్య శిబిరాలను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా ఇటు వాటర్ సదుపాయాలను ఏర్పాటు చేయడం అయితేనేమి కానీ ఇటు స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రసాద వితరణలు అయితేనేమి కానీ అన్నదానాలు సైతం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు భారీగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని వచ్చే భక్తులందరికీ సైతం కూడా ఆహారం సైతం కూడా అందిస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇది యాక్చువల్ గా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు పుష్పరథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమవుతూ ఉంది. కానీ భక్తులు ఉదయం నుంచి సైతం కూడా ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభించారు. వారి యొక్క ఉదయాన్నే అంటే నిన్న సాయంత్రమే ఆ తొలిపావంచ వద్దకు చేరుకొని ఉదయం నుంచి కూడా కొబ్బరికాయ కొట్టి వారంతా కూడా ఈ గిరి ప్రదక్షిణలో అయితే పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అయితే భక్తులు అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులు సైతం కూడా అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఎవరైతే గిరి ప్రదక్షిణ పూర్తి చేసి వస్తారో వారందరూ కూడా మెట్ల మార్గాన కొండ మీదకి వెళ్ళాలి. అలాగే వచ్చేటప్పుడు బస్సులు ఏదైతే ఈ సింహాచలం సంబంధించిన బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులను సైతం కూడా ప్రత్యేకంగా నడపనుంది. అంతేకాకుండా సముద్ర స్నానాలను ఆచరిస్తారు కాబట్టి భక్తులంతా కూడా ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత సముద్ర స్నానాన్ని ఆచరించి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అప్పుగర్ వద్ద సైతం కూడా షిఫ్ట్లుగా పద్ధతిలో సైతం కూడా 90 మంది గజయితగాళ్లను సైతం కూడా సిద్ధంగా ఉంచారు. మొత్తం మీద ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగేందుకు అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఈ గిరి ప్రదక్షిణ జరిగే సరౌండింగ్స్ పరిధిలో దాదాపుగా ఈ 200 మీటర్ల పరిధిలో ఏ అయితే స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ రోజు సెలవు దినంగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎటువంటి సంఘటనలు జరగకోకుండా ఉండేందుకైతే మొత్తం మీద అధికారులంతా ఏర్పాటు చేశారు. మొత్తం మనం చూసుకోవచ్చు అంతా చాలా వరకు కూడా కుటుంబ సమేతంగా ఈ గిరి ప్రదక్షిణలు అయితే పాల్గొంటూ ఉన్నారు. దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు దాదాపుగా 9:30 గంటల వరకు కూడా దర్శనాన్ని కల్పిస్తారు. అలాగే రేపు సైతం కూడా దర్శనం కల్పించనున్నారు. అలాగే అర్జిత సేవలు సైతం కూడా ఈ రోజు రద్దు చేయడం జరిగింది.
ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. వారిని అడిగి ఏ తెలుసుకుందాం. మేడం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఏర్పాటు? బానే ఉందండి. అంటే ఈసారి ఎప్పుడు అక్కడ వెళ్ళేవారు, ఇదే ఫస్ట్ టైం ఇచ్చేసి వెళ్ళడం బానే ఉంది అనిపిస్తుంది. అంటే ఎట్లా ఈ అధికారులు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే, ఫైన్. ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా బాగున్నది ఈసారి. ఎక్కడికక్కడ మంచినీళ్ళు అవి పెట్టారు, టాయిలెట్స్ పెట్టారు, ప్రేమగా చూస్తున్నారు. అక్కడ స్ప్రే కూడా కొట్టారు. చాలా బాగున్నదండి. అంటే ఎప్పుడు కూడా తొలిపావంచి నుంచే ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగున్నది. ఎందుకంటే లోపలికి వెళ్ళి వచ్చి రాలేకపోతున్నాము, ఆటోలు అవి ఉండవు, దాంతో ఇబ్బంది అయిపోయేది. ఇలా ఎక్కడికక్కడ తొలిపావంచ పెట్టి తీసుకుని రావడంతో చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ ధన్యవాదాలు మా వారి. భక్తులు సైతం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడే ఈ ఇటువంటి మనం చూస్తున్నటువంటి ఆలయ నమూనాలను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే వాళ్ళంతా కూడా భక్తులు ఎక్కడైతే వాళ్ళ ప్రదేశాలు ఉన్నాయో ఆయా ప్రదేశాల వద్ద ఈ ఆలయ నమూనాలను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కూడా వారంతా కూడా భక్తులు ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్తూ ఉన్నారు. అయితే రేపు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఉదయం 3 గంటల నుంచే దర్శనాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణ దాదాపుగా 32 కిలోమీటర్లు ఎవరైతే చేయలేని ఉంటారో వాళ్ళకి ఆలయం వద్ద సైతం కూడా 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినట్లయితే గిరి ప్రదక్షిణ చేసినట్లే అని అక్కడ ఆలయ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రేపు సైతం కూడా 3 గంటల నుంచి భక్తులందరినీ కూడా పైకి అలౌ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా దర్శనాలు కల్పిస్తామంటూ కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గిరి ప్రదక్షిణను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేందుకు అధికార యంత్రాంగం అటు ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. థ్యాంక్ యూ, జడ్జ్.